బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి మరొక వీడియో విడుదల చేశారు నటి హేమ. నాకేం తెలీదు, నేనేం తీసుకోలేదు అంటున్నారు. మందు గోళీలు తప్ప మత్తు గోళీలంటే నాకు తెలియదు అని మాట్లాడుతున్నారు హేమ. హేమ సెల్ఫ్ క్లీన్ చిట్, డ్రగ్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందంటూ వీడియో. మరి అప్పుడు పోలీస్ టెస్ట్ లో పాజిటివ్ ఎందుకు వచ్చింది? ఏది నిజం? నటి హేమ తెలియని వారుండరు. ఈ మధ్య జరిగిన బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుతో సినిమాలు చూడని వారికి కూడా ఆమె సుపరిచితురాలు అయిపోయింది. బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేసి అందరినీ షాక్కి గురిచేసింది. ఐఎమ్ ఇన్నసెంట్ అంటూ అడ్డంగా ఇరుక్కుంది. అయితే తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. తనకు డ్రగ్స్ టెస్ట్లో నెగిటివ్ వచ్చిందంటూ సెల్ఫ్ క్లీన్ చిట్ ఇచ్చుకుంది. తాను చేయించుకున్న డ్రగ్ టెస్ట్ రిపోర్ట్స్ని వీడియోలో షేర్ చేసింది. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్నీ చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీ కేసు వెలుగులోకి రాగానే హేమ పేరు బాగా వినిపించింది. డ్రగ్స్ విషయంలో హేమపై కేసు నమోదైంది నిజం. మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా తొలగించిన మాట నిజం. అయితే బెంగళూరు రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్ చేసి తిమ్మిని బమ్మి చేయడానికి ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే ఏమైందో తెలుసుగా. బెంగళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి జైలుకు వెళ్లింది. తర్వాత బెయిల్ తెచ్చుకుంది. అప్పుడు డ్రగ్స్ టెస్ట్లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో పోస్ట్ చేసింది. మరి అప్పుడు పోలీస్ టెస్ట్లో పాజిటివ్ ఎందుకు వచ్చింది? పోలీస్ టెస్టులు ఫాల్సా? హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తోందన్న వెర్షన్ కనిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్టులకైనా రెడీ అంటూ వీడియో పెట్టింది. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.